పాలాకైతే ఉంది. హార్వెస్ట్ అయితే చేసుకుందాం. చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు టైర్లో అయితే నేను నేతిమీర పెట్టాను, మళ్ళీ మెంతి పెట్టాను, మళ్ళీ ధనియాలు పాలాకు కలిపి పెట్టాను. ధనియాలు అయితే అదే కొత్తిమీర కోతులు అయితే తీసేసాయి, తొక్కి పడేసినాయి అన్నమాట కొంత తిని. ఆ తర్వాత పాలకూర అయితే బాగా వస్తుంది. చూసారు బాగా ఎంత హెల్తీగా బాగుందో. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సునందని గార్డెన్. ఇలా మనము కట్ చేసుకుంటా ఉంటే మనకు పాలాక్ అనేది ఒక 10 నెలల వరకు హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా మనకు అమ్మే వాళ్ళు కూడా ఏర్లతో సహా ఏమి ఇవ్వరు అన్నమాట. ఇట్లా ఆకులు పెంచి ఇస్తారు. నేను పాలాకు వెల్లుల్లి కారం చేద్దాం అనుకుంటున్నాము. పాలకూరతో చాలా రెసిపీస్ ఉన్నాయి కదా. పన్నీరు నాకు ఫేవరెట్ రెసిపీ ఏదన్నా ఉంటే పాలక్ పన్నీర్తో ఏమన్నా చేసేది, ఆలు పలావ్ కానీ పన్నీరు, మష్రూమ్స్ అవంటే నాకు చాలా ఇష్టమైన కూరలు అన్నమాట. టమాటా పచ్చడి, చట్నీ, టమాటా చట్నీ ఇట్లా హార్వెస్ట్ అయితే మనం చేసుకోవాలా. మళ్ళీ ఈ ఆకులు అయితే మనకు పెరుగుతాయి అన్నమాట. అవి హార్వెస్ట్ చేసినప్పుడు కింద ఆకులని మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలి. ఇంతవరకు చేయలేదండి ఈ టైర్లలో హార్వెస్ట్. సారీ చేశాను ఒకసారి చేశాను. అది వీడియో కూడా నేను తీసిండాను, అది ఇంకా అప్లోడ్ చేస్తాను. అదే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. కొత్తిమీర ఎలా కోతులని పాడు చేసేసాయి అనేది చూపిస్తాను. ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. దీనికంటే ముందు అదే వదులుతాను. మర్చిపోయినాను అన్నమాట, తీసి పెట్టాను, మర్చిపోయాను. ఇట్లా మనం ఆకులు హార్వెస్ట్ అయితే మనం చేసుకుంటూ ఉండాలా. సెల్ఫీ వీడియో తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. సెల్ఫీ వీడియో అయితే నేను కూడా కనిపిస్తాను కదా. అప్పుడప్పుడు మనము యూట్యూబ్లో మన ఫేస్ కూడా కనిపిస్తూ ఉండాలన్నమాట. చాలా బాగుంది, పెంచుతూ ఉంటే చాలా బాగుంది. మనకు కట్ట వచ్చేసి 10 రూపాయలకు 20 రూపాయలకు 3 కట్టలు, 20 రూపాయలకి అయితే 3 కట్టలు. ఒక్కోటి అయితే 7 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ పాలకూర కట్ట 7 రూపాయలు. ఈరోజు మొత్తం పాలక్ హార్వెస్ట్ అన్నమాట. పాలకూర మొత్తం హార్వెస్ట్. దీనికి వాటర్ బాగా ఇస్తూ ఉండాలా, లేకపోతే పడిపోతుంది, పడిపోతుంది అన్నమాట. నేను దీంట్లో ఈ టైర్లలో మట్టి మిశ్రమం అయితే జిల్లేడు ఆకులు, మల్లి చెట్టు ఆకులు, అవి లేయర్ పద్ధతిలో పెట్టాను. మన చిక్కుడు చెట్టు ఆకులు అవి పెట్టాను అన్నమాట. ఆమె నా అరటిపండు తొక్కలు ఏదైతే ఈ సైడ్ పెట్టేదాన్ని, ఇట్లా సైడ్ ఒక పక్క బీర తీగలు ఉన్నప్పుడు. అందుకేనేమో ఇంత బాగుంది. ఆకుకూరలు 3 టైమ్స్ ఆకుకూరలు పండించినా ఇందులో ఉన్న పోషక విలువలుగా ఉన్నాయి అన్నమాట. మట్టిలో పోషకాలు మొక్కలకు అందిస్తున్నాయి అంటే మనము కటింగ్స్ పెట్టే విధానము, అంటే మల్లె చెట్టు కటింగ్స్, జిల్లేడు కటింగ్స్ అవన్నీ నేను పెట్టిన విధానం అన్నమాట. ఇంత బాగా వస్తున్నాయి. నేను పశువుల ఎరువులో మరుగుం పెట్టాను, పాలకూర కూడా కూర్చాను. చూసారా, సరిగా రాలా. పశువులు ఎరువు పెడితే చూసారా, ఈ భృంగరాజు ఇది ఇంత పాలాకు పెట్టాను, అంత బాగా రాలా. చూడండి పాలాకు పెట్టాను. ఇందులో టమోటా కూడా ఉంది, సరిగా రాలా. చూడు పాలాకు. పశువుల ఎరువు కంటే కూడా మనకు ఇవి కటింగ్స్ పెడితే మనము మొక్కలు కటింగ్స్ బాగా వస్తాయి అన్నమాట. అది నేను అబ్జర్వ్ చేశాను చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా అమ్మ లేరు మేడల్లో దిబ్బలను నింపేదన్నమాట. అందరికంటే కూడా మాకే ఎక్కువ శనగ, అలాగే వరి, చెరుకు పండించినప్పుడు బెల్లం కూడా మేము తయారు చేసేవాళ్ళం. ఎక్కువ బెల్లం మాకు మాత్రమే ఎక్కువ వచ్చేదన్నమాట. అందరికంటే కూడా ఎక్కువ టన్నులు మాకు మాత్రమే బెల్లం పండేది.
అందరికంటే కూడా బెల్లం కూడా మా నాన్నగారు తయారు చేసేవాళ్ళు స్వయంగా. అప్పుడు చెరుకు పాలు కూడా బాగా తాగేది వాళ్ళం మేము. అందుకే లేదు మెదడు చాలా ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మా అమ్మని అడిగితే ఎందుకు మా ఇట్లా చేస్తాండవు అని చదవా అనేది, అంతకు మించి ఏం చెప్పేది కాదు ఆవిడ. అప్పుడు నాకు అంత అవగాహన, చిన్న వయసు కదా, తెలియదు. ఇప్పుడు అర్థమైపోతుంది. మన గార్డెనింగ్ చేసినాక నాకు అర్థమైపోతుంది. కాకపోతే ఒకటి, మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఇంగ్లీష్ హిందీ నేర్చుకోండి, భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని. నిజంగా ఇప్పుడు కానీ మనం నేర్చుకుని ఉంటే హిందీ ఇంగ్లీషు మనకు ఉపయోగపడింది అనమాట. యూట్యూబ్కి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకుని ఉంటే. మా నాన్నగారు చెప్పినట్టు ఇన్నింటి సరిపోయిండు. ఇదే అంటారు, పెద్దల మాట చెడ్డ మూట అని. వినాల, పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు మనం వినిపించుకోవాలా. ఏదైనా సరే ఆర్గానిక్గా పండించుకున్నవే మంచిదన్నమాట. ఇప్పుడైతే యూరియా ఫాస్ఫేట్లు వేసి క్యాన్సర్, విపరీతమైన చిన్న పిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు జబ్బులే. రైతులు కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాలా. మా అన్న ఆర్గానిక్ వైపు మలుతున్నాడు అనమాట. యూరియా ఫాస్ఫేట్లు ఇవి చేయకుండా ఈ 2 టైర్లలో ఇంత మాత్రం వచ్చింది. మొత్తం పళ్ళెం అయితే నిండిపోయింది. సుమారుగా ఉంది కదా ఆకు, మొత్తం పాలాకు. ఉడికితే కొంచెమే అవుతుంది అది. ఇంకా ఇందులో కూడా ఉంది, పూత కూడా వస్తుంది చూసారా. ఇందులో మామిడి మొక్క పెట్టాను, వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను, ఎలా నేను పాట్ మిక్సింగ్ కలుపుకున్నాను అన్నది. మామిడి మొక్క ఇగుర్లు అయితే వస్తుంది. ఇలా మనం ఆకులు తుంచుకుంటూ ఉంటే బాగా వస్తుంది అన్నమాట పాలాకు. ఈ ముల్లంగి ఆకులు కూడా ఒకలాగానే ఉంటాయి చూసారా. ఇందులో ముల్లంగి ఉంది, ఇదండి ఇంచుమించు ముల్లంగి పాలాకు లాగానే ఉంటాయి. ఇదండి ముల్లంగి పెట్టాను, ఇది వచ్చేసి ముల్లంగి ఆకు, ఇది వచ్చేసి పాలాకు. ఇందులో 2 పెట్టాను అనమాట, ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి పెట్టాను పాలాకు. ఇదైతే పూత వచ్చేస్తుంది. వద్దనుకుంటే మనం కట్ చేసుకోవచ్చు, సీడ్స్ కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇంతవరకు నేను సీడ్స్ అయితే డెవలప్ చేయలేదు. ఇది చూద్దాం ఎట్లా వస్తాయో సీడ్స్. కొనకుండా మనం సీడ్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా తోటకూర ఉంది, ఇంకొక రోజు హార్వెస్ట్ చేసుకుందాం. ఎప్పుడు ఆకుకూరలు అప్పుడే హార్వెస్ట్ చేసుకుంటాము చూసారా. ఆకులను కూడా మన పురుగు అనేది తింటుంది అనమాట. చూసుకొని మనం హార్వెస్ట్ అయితే చేసుకొని బాగా శుభ్రంగా కడిగి మనకు నచ్చిన రెసిపీస్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి పాలకూర హార్వెస్టింగ్. చాలా బాగా వచ్చింది. వెల్లుల్లి కారం అయితే నేను చేయాలనుకుంటున్నాను, ఇంకా మిగులుతుంది, ఎవరికైనా చేస్తాను మిగిలింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.